నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. చాలామంది మా ఛానల్ ద్వారాని అందరూ కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ప్రస్తుతం అనేక చోట్ల వరదలు వస్తున్నాయి. ఈ వరదలు రావటానికి గల కారణం ఏమిటి? ఈ వరదల వలన బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో కానీ భవిష్యత్ పురాణంలో వేదవ్యాసుల వారు చెప్పినటువంటి విషయాలు కానీ నిజం కాబోతున్నాయా? బెజవాడ దుర్గమ్మని నీరు తాకుతుంది ముక్కు పుడకని అని చెప్పిన కాలజ్ఞానం కంటి ముందర ఉన్నదా అనేటువంటి ఇట్లాంటివన్నీ కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మనం చూస్తున్న వరదలన్నీ కూడా చాలా అంటే రాని ప్రదేశంలో కూడా వరద వస్తుంది అనేటువంటిది ఇప్పుడు అందరూ కూడా అందరి నోళ్ళల్లో నాటుతున్న విషయం ఇది. చాలామంది మాకేం కాదు, మాకేం జరగదు, మేము ఎత్తులో ఉన్నాము ఇలా భావన చేస్తున్నారు. ఇలా భావన చేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రకృతి ఈ రోజున సమాధానం ఇస్తోంది. పంచమీ పంచభూతేసి పంచసఖ్యోపచారిణి అమ్మవారి నామాల్లో చెప్పబడి ఉన్నది. పంచభూతాలని మనిషి ఎప్పుడైతే ఒక భక్తి భావనగా, గౌరవ భావనగా, పూజా భావనగా, ప్రేమ భావనతో గౌరవిస్తాడో అదే ప్రకృతి ఆ మనిషిని రక్షిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ప్రకృతిని ఆరాధించేసేవారు, ప్రకృతిని పూజించేవారు, ప్రకృతిని గౌరవించేవారు. ప్రకృతికి ఎప్పుడూ కూడా చెడు చేయకుండా ప్రకృతిని ఆదేశాన్ని బట్టి జీవన విధానం సాగుతూ ఉండేది. ఈ రోజుల్లో ఆ విధానం కొంత గాడి తప్పింది అని మనం తెలుసుకోవలసినటువంటి చాలా ముఖ్యమైన విషయం. కొంతనే కాదు, బాగానే గాడి తప్పింది. ప్రకృతిని అగౌరవపరచటం, ఈ ప్రకృతిని మనం ఎలా అగౌరవపరుస్తున్నాము అని ఆలోచన చేసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ అనేక రకమైనటువంటి దేవతా వృక్షాలని నాశనం చేస్తున్నారు మనుషులు. దీనిలో ఎవరికి వాళ్ళు మేమేమీ చేయటం లేదు అనుకున్నా కూడా దాన్ని ఖండించకపోవటం కూడా దోషంతో సమానమే అనేది మనం అందరం కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. దేవతా వృక్షాలు ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఆ దేవతా వృక్షాలని పోషించాల్సింది బదులు దాన్ని తీసివేయటము, అడవుల్ని ధ్వంసం చేయటము, కొండల్ని పిండిలాగా చేసేయటము, తద్వారా అక్కడ ఉండేటువంటి జంతువులకి కానివ్వండి, జీవులకి కానివ్వండి అనేక రకాలైనటువంటి నష్టాలను కలిగించటము, తద్వారా ఆ ప్రకోపము ఎప్పుడూ కూడా దానిని నశింపచేసిన వాళ్ళ మీద కనిపిస్తుంది అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటి సమాచారం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో బెజవాడ అమ్మవారి ముక్కుపుడకని నీరు తాకుతుంది, తద్వారా ఈ సృష్టి మొత్తం కూడా అప్పుడు పూర్తిగా నీటిమయమవుతుంది అంటే నిజంగా చెప్పాలి అంటే అది రావటానికి ఇంకా చాలా రోజులు ఉన్నది సమయము. కానీ అలాంటి పరిస్థితులే ఇంకా ముందరగా మనం తెచ్చుకుంటున్నామా అనేటట్టుగా కనిపిస్తున్నాయి జరుగుతున్న పరిణామాలను చూచినట్లయితే. ఈ విలయం అందున ఇది క్రోధీనామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి విలయాలు జరుగుతాయి అని పంచాంగాల్లో అనేక మంది గొప్ప సిద్ధాంతులందరూ కూడా ఉదహరించారు. మంగళవారం రావటం సంవత్సరం ఉగాది పండుగ చాలా ప్రమాదాలను సూచిస్తుంది. తర్వాత ఈ వర్షము నష్టాన్ని కలిగిస్తోంది లాభాన్ని కంటే కూడా. ఈ వరదలన్నీ కూడా చూడండి పంటలన్నింటినీ కూడా నాశనం అయిపోతున్నాయి. తర్వాత సముద్రంలోకి ఎక్కువగా నీరు వెళ్ళిపోయి మనిషికి ఉపయోగం కంటే కూడా నిరుపయోగంగా మారుతున్నది కురిసినటువంటి వర్షపు నీరంతా కూడా. దీనికి తను వేసుకున్నటువంటి శిక్షగా మనిషి మనం చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా సనాతన హిందూ ధర్మం ప్రకృతిని పూజించడం నేర్పింది. ఈ సనాతన ధర్మం చెప్పేటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు విమర్శించడం ఎక్కువైపోయినది. అది చాలా తప్పు. సద్విమర్శ అనేటువంటిది ఎప్పుడూ కూడా మంచికి పరోపకారానికి ఉపయోగపడేటువంటి విషయాన్ని గోచరిస్తుంది. కానీ నిరంతరము కూడా చెడుగా విమర్శన చేయటం ఇది ఒక ట్రాష్,
దీన్ని నమ్మక్కర్లేదు, ఇది దీని సైన్స్లో ఏమైనా చెప్పారా? సైన్స్ ఎప్పుడూ కూడా అన్ని విషయాలు చెప్పలేదు ఎప్పటికైనా కూడా. కానీ శాస్త్రం చెప్పగలుగుతుంది అన్ని విషయాల్ని కూడా, దానికి పరిహారాన్ని కూడా. ఒక వ్యాధి వచ్చిందంటే పెద్ద పెద్ద వ్యాధులు, దానికి మందులే లేవు, ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతున్నాయి. మరి సైన్స్లో ఏం గొప్పగా చెప్పబడి ఉన్నది అని అడిగేవాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్ని పూజలు చేసినా మాకు కష్టాలు తొలగట్లేదు అని అడిగేవాళ్ళు ఉన్నారు. పూజలు అనేటువంటివన్నీ కూడా గొప్ప రహస్యాన్ని దాగి ఉన్న విషయాలన్నింటినీ కూడా దానిలో తెలియచేసేటువంటివి. మనం చేసే కర్మ వల్లనే మనకి పాపము, దోషము, ప్రమాదము పొంచి ఉంటుంది అనే విషయాన్ని అందరూ గమనించుకోవాలి. పూజించడం వలన ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎలా అంటే ప్రమాదాన్ని ముందరగా తెలుసుకునేటువంటి వాడు, సద్విమర్శలు చేసేటువంటి వాళ్ళు, ప్రకృతిని గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రకృతికి అండగా నిలబడతారు. తద్వారా వాళ్ళకి వారి యొక్క మేధస్సులో ఒక రకమైనటువంటి సత్ ఆలోచన, అంటే మంచి ఆలోచన ఉద్భవించి ఆ ప్రదేశం నుంచి, ప్రమాదం జరుగుతుంది అనే ప్రదేశం నుంచి వారు ముందుగా తప్పుకోవటమో లేకపోతే ఆ ప్రదేశంలో వాళ్ళు ఉండకపోవటమో జరుగుతుంది. తద్వారా వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. గతంలో సునామీలు వచ్చినప్పుడు ఎలకలన్నీ పారిపోయినాయి. కొండ కింద ఉన్న ఎలకలన్నీ కొండ మీదకి జంతువులతో సహా అన్నీ పారిపోయినాయి. అంటే భూమి లోపల ప్రకంపనాలు జరుగుతున్నప్పుడు మనిషి కంటే కూడా ఒక చిన్న జంతువుకి విషయాలన్నీ కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి ప్రతి జంతువు కూడా విజ్ఞానాన్ని బోధిస్తుంది. అందుని ఎప్పుడూ కూడా ఏ జంతువుని సంహరించవద్దు. ఒకవేళ సంహరించవలసి వస్తే పరిస్థితి ఏర్పడుతుంది అంటే అది మనల్ని ప్రాణాన్ని తీసేస్తుంది, దాని నుంచి మనం తప్పుకోలేము, విధి లేని పరిస్థితి అయితేనే దాన్ని సంహరించినా దానికి మళ్ళీ దహన సంస్కారం చేయమని సనాతన ధర్మము, వేదశాస్త్రం అంతా కూడా ఘోషిస్తోంది. ఇప్పటి రోజుల్లో అది ఎవరూ కూడా చేయటం లేదు. ప్రతి దాన్ని కూడా వారి వారి స్వార్థాలకి వాడుకోవటము, ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడము, ధర్మం చెప్పినటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా వాళ్ళు అలాగే చెప్తారు అనేటువంటి వితండవాదం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది పెరిగిపోవటము, ఆ వాదనలు వినటము, అవి వారి వారి మేధస్సుకి పట్టించుకుని గౌరవించవలసిన చోట అగౌరవాన్ని ఇవ్వటము జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణం అంతా కూడా ఉగాది పండుగ రోజున ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పేటువంటి పంచాంగంలో ఈ సంవత్సరం వరదలు వస్తాయి, ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాయి, కొత్త రకాలైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, యుద్ధాలు వచ్చే అవకాశం ఉన్నాయి అని ముందరగానే మనకి గోచరించేటట్టుగా వారు తెలియచేశారు. ఆ శాస్త్రాన్ని గౌరవించకపోవటము, ఆ శాస్త్రాన్ని మనం పోషించకపోవటం వలన ఈ రోజున మనకు అనేక విషయాల్ని మనం మరుగున పడివేసుకుని, అయ్యో ముందరగా తెలిస్తే మేము తప్పుకునేవాళ్ళం కదా, ముందరగా తెలిస్తే జాగ్రత్త పడేవాళ్ళం కదా, జాగ్రత్తగా చెప్పేటువంటి వాళ్ళని గౌరవించకపోవటం అనేది దీనిలో మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మనం ఈ సంవత్సరం చూచినట్లయితే అనేక చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగినాయి, అనేక చోట్ల యుద్ధ వాతావరణం కనిపిస్తోంది, దేశాలలో భూకంపాలు సంభవించినాయి. అంతేకాకుండా ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా ఒక రకమైనటువంటి వ్యాధి గురించి అన్ని దేశాలని వారు జాగ్రత్త పరిచారు. ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది, వ్యాప్తమవుతున్నది, అందరూ కూడా దయచేసి మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి అని. మరి పంచాంగంలో రాసి ఉన్న విషయాలు జరుగుతున్నప్పుడు ఆ శాస్త్రాన్ని మనం గౌరవించకపోవటము, గమనించకపోవటము, ఆ శాస్త్రం చెప్పేవాళ్ళ యొక్క పరిజ్ఞానానికి మనం నమస్కరించకపోవటము ఎవరు చేసినటువంటి దోషం అనే విషయాన్ని మీరు బాగా ఆలోచన చెయ్యాలి. ప్రతి సంవత్సరం కూడా పంచాంగం మనకు ముందరగా చెప్తూ ఉంటుంది, ఇలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. బంగారం రేటు పెరుగుతుంది అని చెప్పారు ఈ సంవత్సరం పంచాంగంలో, అలాగే పెరుగుతోంది రేటు. వెండి ఇంకా పెరుగుతుంది అని అన్నారు, అలాగే పెరుగుతున్నది. ఒక ఏప్రిల్ నెలలో చెప్తే అక్కడి నుంచి పెరుగుతూనే కనిపిస్తున్నాయి అన్ని వాతావరణాలు కూడా. కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏమిటి, మనకి చెప్పేవాళ్ళు ఉన్నారు, మనల్ని జాగ్రత్త పరిచేవాళ్ళు ఉన్నారు. మా చిన్నతనాల్లో ఏదైనా వాతావరణ పరిశోధనా సంస్థ వాళ్ళు వార్తలు చెప్పినప్పుడు ఈరోజు వర్షం వస్తుంది,
ఈ 4 రోజులు వర్షం ఉంటుంది అంటే ఆ 4 రోజులు వర్షం వచ్చేది కాదు అసలు నిజంగా చెప్పాలంటే. తర్వాత ఎప్పుడో వర్షాలు వచ్చేవి. దాని గురించి కొన్ని చలనచిత్రాల్లో కూడా ఒక కామెడీ సీన్స్గా పెట్టడం జరిగింది వాతావరణ పరిశోధన సంస్థ గురించి. సరిగ్గా దాని యందు అవగాహన చేసుకుని వారు సరిగ్గా చెప్పకపోవటం అనేది జరుగుతున్నది. ఏదో ఒకటి చెప్పాం కదా అనేటువంటి ఆలోచన కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి సమాచారాన్ని ప్రతి డిపార్ట్మెంట్ వారు కనుక బాగా కృషి చేసి వారి వారి సూచనలు సలహాలు చక్కగా ప్రజలకు అందించినట్లయితే ప్రజలు రక్షింపబడతారు. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఎవరు, మళ్ళీ అక్కడ ఎవరో కొత్తగా వేరే వాళ్ళు ఉండరండి, మనమే దానిలో పనిచేస్తున్నాం. సో మన యందు మనకే గౌరవ భావన లేదు, అది గమనించుకోవాలి. అక్కడ ఎవరు చెప్తున్నారు, మనుషులేగా ఉండేది, ఆ మనుషుల్లో మనమే కదా ఉంటున్నాము. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. మన చదువుకున్న విజ్ఞానాన్ని చక్కగా ఉపయోగించి దాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకున్నట్లయితే మనకి మంచి పేరు వస్తుంది, మనల్ని నలుగురు గుర్తిస్తారు. తద్వారా మన విజ్ఞానానికి ఒక శక్తి ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్పవచ్చు అనేది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి. పూర్వకాలంలో పాఠశాలలో మాస్టర్లు పాఠాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తూ ఉండేవారు. ఆ రోజుల్లో పిల్లలకి మేధస్సుని అలా వారి వారి బుర్రల్లోకి, వారి వారి మస్తిష్కంలోకి, వారి వారి మేధలోకి ఆ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ ఒక్క 45 నిమిషాల పీరియడ్లోనే వారంతా కూడా బోధన చేసి ఆ రోజు పాఠం అంతా కూడా నిజంగా అలా పరీక్ష రాసినటువంటి పిల్లలకి వెంటనే నిజంగా కనుక చదివినట్లయితే అందరి పిల్లలు ఆ టైంలో అందరూ పాస్ అవుతూ ఉండేవారు. ఇప్పుడు పాస్ అవుతున్నాము కానీ అజ్ఞానంతో ఆవరించిపోయి ఉంటున్నారు. అది ప్రమాదానికి దారితీస్తున్నది. అది ఎలా వస్తున్నది అంటే గౌరవ భావన లేకపోవటం. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు కానీ పాటించటం లేదు, అది వచ్చిన సమస్య. వారు ప్రతిదాన్ని కూడా గౌరవ భావనతో పాటించినప్పుడు వెంటనే అయిపోవాలి, అయిపోకపోతే ఆ మనిషికి బాధ, కోపము, క్రోధము ఇవన్నీ వచ్చేస్తాయి. మనం ఆహారం తినంగానే శక్తి రావట్లేదండి. ఆహారం తినంగానే శక్తి రావాలంటే కనీసం ఒక 3 గంటలు మాత్రం సమయం తీసుకుంటుంది శరీరానికి. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది బ్రహ్మంగారి కాలజ్ఞానమే కాదు, వేదవ్యాసుల వారు రాసినటువంటి భవిష్యత్ పురాణంలో కూడా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మీరు గనక ఒక్కసారి పరిశోధన చేసి చూడండి, దానికి దగ్గరగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ సమాజంలో అనేకమైనటువంటి కాలజ్ఞానం అంటే ఏంటి, కాలంలో జరిగేటువంటి గొప్ప విషయాలన్నీ ఒక గ్రంథంగా ఆయన రచన చేశారు. వారికి ఆ శక్తిని భగవంతుడు ప్రసాదింపజేశాడు, తెలుసుకోగలిగారు, ఊహించారు. జరగబోయేటువంటి పరిణామాలన్నీ వారి దివ్య దృష్టితో, దివ్య చక్షువులతో బ్రహ్మంగారు ఆ నిత్య శివారాధన పరులు, నిత్య శివోపాసకులు, నిరంతరము దైవోపాసన చేసేటువంటి శక్తి కలిగినటువంటి వారైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాబోయే ఎన్నో సంవత్సరాలకు సంబంధించిన ముఖ్య విషయాలన్నీ కూడా మనకు ముందరగా అందించారు. ఎంత టెక్నాలజీ అనేటువంటిది ఒక ఆరాధనలో ఉన్నదో ఆలోచన చేయండి, భగవంతుడి ఆరాధనలు. అలాంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. నిన్న బెజవాడ దుర్గమ్మ కొండ మీద ప్రజలకు అందించే సమాచార కేంద్రం మీదనే కొండరాళ్ళు పడిపోయి పెద్ద వర్షపు ధారలు పడ్డాయి అంటే చూడండి, అమ్మవారి ముక్కుబడికి ఎలా అంటుకుంటుంది, నిజంగా అంటుకుంటుందా? బెజవాడ కృష్ణానది ఎలా పైకెడుతుంది, కొండెక్కుతుంది. 4 వైపులన వర్షపు ధారలు ధారాళంగా పడి నిండినప్పుడు కొండ గుట్టలన్నీ, ఇళ్ళు 2-3 అంతస్తుల ఫ్లోర్లు ఇళ్ళు కూడా మునిగిపోతున్నాయి కదా ఈ రోజుల్లో. వారు చెప్పింది జరగటానికి ఇంకా చాలా సమయం ఉన్నది అమ్మవారి ముక్కుపుడకను తాకటానికి. దానికి కూడా ఒక రీజన్ చెప్పారు. అమ్మవారి ముక్కుపుడకను అంటుకుంటానికి నీరు ఎలా వస్తుంది అంటే ధారాళంగా 4 వైపుల నుంచి వర్షం బాగా కొట్టినప్పుడు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి తప్పులు ఇంకా మునుముందు చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతారటండి. అప్పుడు నీరు వెళ్ళలేక ఒకచోటనే జమ అయిపోయి అది ఎత్తుగా పెరిగిపోతూ ఇప్పుడు చాలా అంతస్తుల భవంతులు కడుతున్నారు. మీరు బాగా గమనించారు, 40-60 అంతస్తుల భవనాలు కడుతున్నారు. ఇలాంటివి బాగా పెరిగినప్పుడు నీరు వెళ్ళలేక నీరు పలం బెరుగు నిజము దేవుడెరుగు అలా చుట్టూ వచ్చేస్తూ ఉంటాయి. కాలువలన్నీ మనం చిన్న చిన్నగా చేసేసాం. పెద్దగా ఉండే కాలువ ఈరోజు ఇంత కాలువ అయిపోయింది. కాలువ చిన్నగా అవడానికి మళ్ళీ మనమే తెలివిగా మట్టి పోస్తూ ఉంటాం, చెత్త తీసుకెళ్ళి ఆ కాలువ పక్కమట. మళ్ళీ అయ్యో పెద్ద కాలువ అయింది, చిన్న కాలువ ఉండేది, ఎవరు పుడిగి తీయటం లేదు అని మనం ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటాం. అక్కడే ఉంటాం మనం, అక్కడనే మనం చేస్తాము. నిందించేది మాత్రం ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటాం.
వారు ఏ ఊర్లో ఏ కాలవని ఎవరు ధ్వంసం చేస్తున్నారు అనేది ప్రతినిత్యము చూడరు కదా. చూడవలసిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉండేటువంటి జనులందరిది కూడా. దాని నుంచి పంట కాలవైతే పంటలకు లాభము, మురుగు కాలవైతే కనుక ఇళ్లలో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోవటానికి ఉపయోగపడుతుంది, మంచినీరు కాలవైతే మంచినీరు అందరికీ కూడా సరఫరా అవటానికి ఉపయోగపడుతుంది. అలాంటివన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా మనలోని వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారు దాన్ని చిన్నది చేయటం మూలకంగా నీరు వెళ్ళలేక ఆ మట్టి పోసేసరికి ఇక్కడ ల్యాండ్ వచ్చేసిందని చెప్పేసి అక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేస్తే ఆ నీరు వెళ్ళే ప్రవాహం దారికి నీరు వెళ్ళలేక అడ్డుకునేసరికి అక్కడనే పెరిగిపోతూ ఉంటుంది నీటి యొక్క హైటు. ఇవాళ రోజున అన్ని చోట్ల గండులు పడుతున్నాయి, ఊళ్ళు మునిగిపోతున్నాయి. ఎలా జరుగుతోంది? ఒక్కసారే బంధించిన నీరు ఒక చిన్న ప్రమాదమైన పని ఎవడైనా కనుక చేర్చినట్లయితే ఆ స్థలాల దగ్గర మొత్తం ఒక్కసారే అన్ని లక్షల క్యూసెక్కుల నీరంతా కూడా ఊరి మీద పడింది అనుకోండి. మీరు ఆలోచన చేయండి. ప్రతిదీ జరుగుతుంది. కరోనా వైరస్ వస్తుందని అనుకున్నారు ఎవరన్నా? వచ్చింది. పంచాంగాల్లో రాశారు, కాలజ్ఞానంలో రాశారు, భవిష్యత్ పురాణంలో వేదవ్యాసులు వారు రాశారు. మున్ముందు కలియుగంలో ప్రజలు అనేక రకాలైనటువంటి వ్యాధులకి పిట్టల్లాగా రాలిపోతారు. ప్రకృతి నేర్పుతుంది. మొట్టమొదట ఇందాకే చెప్పాను నేను, ప్రకృతిని ఆరాధన చెయ్యండి. మీరు కరోనా వైరస్ వచ్చే ముందర గమనించినట్లయితే వేప చెట్లన్నీ ఎండిపోయినాయి. అది రెండో వేవ్ వచ్చినప్పుడు ఇంకా బాగా ఎండిపోయినాయి. మూడో వేవ్ వచ్చినప్పుడు ఇంకా బాగా ఇది జరిగింది. ప్రకృతి చెప్తోంది. వేప మామూలుగా మన గ్రామ దేవతల దగ్గర ఉండేటువంటి వృక్షము, మహాదేవతా వృక్షం. అది మహాలక్ష్మి స్వరూపము. పోలేరమ్మ, ముత్యాలమ్మ, తలుపులమ్మ, అంకమ్మ వీళ్ళందరూ గ్రామ దేవతలందరూ కూడా ఆ వేప చెట్టును ఆశ్రయించుంటారు. తెలంగాణ ప్రాంతంలో మైసమ్మ వీళ్ళందరూ కూడా ఆ వేప చెట్టుకి అసలు ఉగాది రోజున వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప పూత తెచ్చుకుందామంటే అసలు వేప పువ్వే కనిపించలేని పరిస్థితులు వచ్చినాయి. ప్రకృతి బోధిస్తోంది. ప్రకృతిలో ఏదో వింత జరగబోతోంది, ప్రకృతిలో ఏదో ప్రమాదం జరగబోతోంది అని చెట్ల ద్వారా మనిషి గ్రహించలేకపోయాడు. తర్వాత చనిపోయిన తర్వాత వేప చెట్లు ఎందుకు ఇట్లా అయిపోయినాయి అని అనుకున్నాడు. ఈ మధ్య ఇంకొక విషయం నేను గమనించిన విషయం చెప్తున్నాను. గానుగ చెట్ల మీద రకరకాలైనటువంటి ఆకుల మీద ఒక రకమైన పురుగు లాంటిది వచ్చి ఆకులు ఎలా అంటే ఒక సొరియాసిస్ వచ్చినటువంటి వ్యక్తి చర్మం ఎలాగైతే తయారవుతుందో గానుగ చెట్లు ఆ మాదిరిగా అవుతున్నాయి. అవి అయిన తర్వాత నేను వార్తల్లో ఒక విషయాన్ని గమనించాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మంకీ పాక్స్ అనేటువంటి వ్యాధిని డిక్లేర్ చేశారు. గానుగ చెట్లన్నీ ఈ మధ్యకాలంలో మీరు గమనించండి బాగా. దాని మీద నిజంగా చెప్పండి మంకీ పాక్స్ లాగానే ఉంది ఆకంతా కూడా. ప్రకృతి బోధిస్తోంది. ప్రకృతి పెద్ద విద్యాదేవత మనకి. ఆ విద్యాదేవతను కనుక మనం గౌరవించినట్లయితే జ్ఞానం మనకు లభిస్తుంది. వర్షం వస్తుందని మనకు ఎలా తెలుస్తుందండి? ముందర మేఘం, చీకటి వాతావరణం ఏర్పడుతుంది. ఏంటో వర్షం వస్తుందని గబగబా మన ఇళ్లలో ఆడవాళ్ళు బయట ఆరేసిన బట్టలన్నీ లోపల తెచ్చుకుంటారు. వర్షం వస్తుంది అంటే ఏంటి? బోధిస్తోందా లేదా? ముందరగానే ఆడవాళ్ళు గబగబా వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటారు. వర్షం రాని ఆ మబ్బులు అవన్నీ కూడా ప్రకృతి చెప్తోంది ఇప్పుడు ఏదో జరగబోతోంది. ఎక్కడ వర్షం పడ్డా కూడా మన ఇంటి దగ్గర కూడా మబ్బులు కమ్మవచ్చు. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడో చోట ఏదో జరగబోతోందని సంజ్ఞ మనకి సూచకంగా తెలియచేస్తోంది. తర్వాత ఏమవుతుంది? ఆకాశంలో ఢమఢమ అనే సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి, మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. అంటే పిడుగులు పడుతోంది, వర్షం రాబోయే ముందు ఇవన్నీ కూడా. కాబట్టి ఒక వర్షానికి సూచనలు ఈ 4 రకాలైనటువంటి పాయింట్స్గా మనం చూచినట్లయితే అప్పుడు మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే మనము ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆలోచన చేయండి. మనిషి చేస్తున్నటువంటి తప్పుకి ఒక మనిషి కాదు అందరం చేస్తున్నాం తప్పులు, దానిలోనే అందరం కూడా మునిగిపోతున్నాము. ఓ మనిషి మేలుకో, వేదాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి, కాలజ్ఞానం ఘోషిస్తోంది. ప్రపంచం అంతా కూడా ప్రేమికులు, విశ్వాన్ని ప్రేమించే ప్రేమికులు, ప్రకృతిని ప్రేమించే ప్రేమికులు, శాస్త్రాన్ని గౌరవించే వాదులు అందరూ కూడా ఈ విశ్వం ప్రమాద స్థాయిలోకి వెడుతోంది. ఉద్గారాల ద్వారా వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్, ప్రతినిత్యము ఏసీ లేకుండా మనం ఉండలేకపోతున్నాము. కారులో ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఫీసులో ఏసీ, ఇక కొద్ది రోజులు పోతే ఒక బైక్కి కూడా ఏసీ వచ్చేటటువంటి టెక్నాలజీని మనిషి కనిపెట్టాడు అని అంటున్నారు. ఒక బైక్ మీద వెళ్ళే వ్యక్తి కూడా ఏసీ ఇవ్వవచ్చు కనిపెడుతున్నారు. దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతోంది. మన తాతలు ఎంతో హాయిగా
ఎంతో చక్కగా ఆరోగ్యంగా చెమట ఒడిచినా కూడా మంచి బలంగా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా 100 ఏళ్ళు జీవనం సాగిస్తే మనం అన్నీ కనిపెట్టుకుని అన్ని విషయాలు తెలుసుకుని 40 ఏళ్ళకి అర్ధాయుషుగా మనం ముగిస్తున్నాం మన జీవనాన్ని. దయచేసి గమనించండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను ఇదే మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. మా బిగ్ టీవీ యాజమాన్యం కూడా ఒకటే, ప్రకృతిని ప్రేమించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రకృతిని గౌరవించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. దీనిలో మేము ఎవరిని కూడా విమర్శన చేయటం లేదు. ఎవరికి వారు మనస్తృప్తిగా మనస్ఫూర్తిగా మీరు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మనం ఈ ప్రకృతిని ప్రేమిస్తున్నామా, గౌరవిస్తున్నామా? అలాంటిది ఏదన్నా మన చేతుల మీదుగా జరుగుతుంటే కనుక ఈ రోజు నుంచైనా కూడా దాన్ని ఆప్ చేయాలి. ఇక్కడి నుంచైనా మనం ప్రకృతిని కాపాడుకుందాం. ఈ రోజున విజయవాడలో కానివ్వండి, ఇటు ఖమ్మం ప్రాంతాలలో కానివ్వండి, అనేకమైనటువంటి వరద బీభత్సాన్ని చూసినట్లయితే పాపం 2 రోజుల నుంచి వారందరూ కూడా అలాగ మేడల మీద చెట్ల మీద నిలబడిపోయి ఉన్నారు. అంటే ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఆ మనిషి పరిస్థితి ఎట్లా ఉన్నదో చూడండి. మనిషిని మించిన టెక్నాలజీ ఎక్కడా లేదు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ గొప్పది కాదు, టెక్నాలజీని తయారు చేసిన మనిషి యొక్క మస్తిష్కం చాలా గొప్పది. మనిషి చాలా గొప్పవాడు. ఆ గొప్పతనాన్ని మీలో ఉన్నది. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క గొప్ప శక్తి ఉంటుంది. ఆ గొప్ప శక్తిని విశ్వాన్ని కాపాడటానికి గనక మనం ఉపయోగించినట్లయితే సర్వులము కూడా రక్షింపబడతాము. అందుకనే మన సనాతన ధర్మంలో ఒక కొటేషన్ ఉన్నది, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలి. మా బిగ్ టీవీ ద్వారా అందరికీ ఒకటే, ప్రతి వృక్షాన్ని ప్రేమించండి, పూజించండి. చెట్లు మనతో మాట్లాడతాయి అనేటువంటి విషయాన్ని మీరే చెప్తారు. ఈ రోజున జరిగేటువంటి ఈ ప్రకృతిలో వికృతి పరిణామాలన్నీ కూడా మన కాలజ్ఞానంలో చెప్పబడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం చెప్పబడేటువంటి పంచాంగంలో కూడా ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనకు రాయటం అనేది జరుగుతోంది. కాబట్టి ఏదైతే వరద బాధితులుగా ఉన్నారో వారందరూ కూడా రక్షింపబడాలి, మళ్ళీ వారి జీవన విధానం మంచిగా సాగాలి అని చెప్పి మేము సదా కోరుకుంటూ మా బిగ్ టీవీ తరఫున మా తరఫున వారందరికీ కూడా ఎటువంటి అనారోగ్యాలు గురికాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారందరూ కూడా మళ్ళీ తిరిగి వారి వారి సుఖవంతమైన జీవనాన్ని సాగించాలని చెప్పి కోరుకుంటూ ప్రకృతి స్వరూపిణైనటువంటి మహాలక్ష్మి మాతకు అనేక నమస్కారాలతో తెలియచేసుకుంటూ మీ అందరూ కూడా రక్షింపబడాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.